వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 3 వారాల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. వీకెండ్ డే, వర్కింగ్ డే అన్న తేడా లేకుండా కలెక్షన్లను కుమ్మేస్తుంది. ఈ చిత్రం 25వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసి ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ 24 రోజుల వరకు ఏరియా వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 41.50 కోట్లు, సీడెడ్లో 18.51 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.81 కోట్లు, గుంటూరులో 10.27 కోట్లు, కృష్ణాలో 9.49 కోట్లు, నెల్లూరులో 4.67 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 128.76 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.79 కోట్లు, ఓవర్సీస్లో 16.80 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 208.25 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 154.35 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఎదురు లేకుండా సాగిన ఈ చిత్రానికి కోలీవుడ్ నుంచి అజిత్ నటించిన పట్టుదల, నాగచైతన్య తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రభావం పడింది. 25వ రోజు వర్కింగ్ డే కావడంతో మార్నింగ్ మ్యాట్నీ షోలకు బుకింగ్స్ అనేవి డ్రాప్ అయ్యాయి. అయితే సాయంత్రం ఆక్యుపెన్సీ బాగుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద శనివారం ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.